మెగా బ్రదర్స్ వైరల్ కామెంట్స్ ఆన్ వర్మ. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఎదురు మళ్ళీ ఉస్కో అందట. అలా అయింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ పెట్టి పుష్కరం దాటి అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపల అడుగుపెట్టారు. పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇక జనసేనలో మొదటి నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టి కరిచారు. ఇక డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం అచ్చిరాదనుకున్నారు ఏమో, అడ్డదారిలో శాసన మండలిలోకి అడుగుపెట్టారు. ఇక చట్టసభలో ప్రజల తరపున మాట్లాడాల్సిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకొని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటుకొచ్చింది వాగేశారు. తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని, పవన్ అంటే అసలు పవన్ను గెలిపించింది ప్రజలు, జన సైకిలే తప్ప ఇంకెవరూ కాదని గట్టిగా చెప్పారు. వాస్తవాన్ని ఎన్నికల ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మ నాగబాబు పవన్ ఇద్దరు భుజానికి ఎత్తుకొని మోశారు. నా గెలుపు బాధ్యత మీదే, మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు. ఇక గెలిచాక వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది. అసెంబ్లీ గేటు వరకు వాడ వర్మ, గేటు దాకా బోడి వర్మ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతే పాలన గురించి ఒక్క ముక్క లేదు. అటవీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ 9 నెలల్లో చేసిన ఒక మంచి పని గురించి కూడా చెప్పలేదు. ఎంతసేపు తన స్వార్థత, సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది, సమాజానికి ఉపయోగపడే మాట ఒకటి లేదు. పైగా జన సైకిల్ కూడా అచ్చం అలాగే తయారయ్యారు. 2029 నాటికి పవన్ను సీఎం అభ్యర్థిగా చూడాలనేది వారి అభిలాష అని అక్కడ ఓపెన్ అయిపోయారు. ఈ అన్నదమ్ముల అత్యుత్సాహం తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడ ఉంటుంది, ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తన గురించి మాట మాత్రం ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది. ఈ అంశం లోకేష్ వద్దకు కూడా చేరింది. పలువురు కార్యకర్తలు లోకేష్తో మాట్లాడుతూ నాగబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.